ఇది బుద్ధుడి బోధనలైన ధమ్మంపై ఒక క్లుప్త విశ్లేషణ. చాలామంది అనుకుంటారు బుద్ధుడి బోధనలంటే అన్నీ వదిలేసిన భిక్షువుల కోసమే అని. మరి మనలాంటి సామాన్య జీవితం గడిపేవాళ్లక్కూడా అందులో ఏమైనా ఉందా? ఈ సోర్సెస్ సరిగ్గా ఇదే విషయాన్ని చర్చిస్తాయి. మొదటి విషయమేంటంటే, ధమ్మమనేది అందరికీ ఒకేలా ఉండే మార్గం కాదు. బుద్ధుడు బహుజన హితాయ బహుజన సుఖాయ అన్నారు. అంటే అందరి మేలు, అందరి సుఖం కోసం ఆయన బోధించారు. అందుకే భిక్షువులకొక మార్గం, సామాన్య ప్రజలకు నైతికత, ఉదారత వంటి వాటిపై దృష్టి పెట్టమని మరో మార్గం చూపించారు. రెండోది, ఆయన కేవలం తాత్విక విషయాలే చెప్పలేదు, చాలా ప్రాక్టికల్ సలహాలిచ్చారు. ఆర్థికంగా ఎలా స్థిరపడాలి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, కుటుంబంతో స్నేహితులతో మన సంబంధాలు ఎలా ఉండాలి, ఇలాంటి ఎన్నో విషయాలపై ఆయన చాలా స్పష్టమైన మార్గదర్శకాలిచ్చారు. ఉదాహరణకి సిఘాలో వాదసుత్త అనేది గృహస్థుల కోసం ఒక రూల్ బుక్ లాంటిది. ఇక చివరిగా బుద్ధుడు స్థాపించిన సమాజంలో కేవలం భిక్షువులు, వారికి దానమిచ్చేవాళ్లు మాత్రమే లేరు. భిక్షువులు, భిక్షుణిలతో పాటు ఉపాసకులు, ఉపాసికలు అంటే మనలాంటి సామాన్య స్త్రీ పురుషులు కూడా సమాన భాగస్వాములే. చిత్త, కుజ్జుత్తర లాంటి ఎందరో సామాన్యులు కూడా ఉన్నత ఆధ్యాత్మిక స్థితులు సాధించారని మనకు తెలుస్తోంది. కాబట్టి ధమ్మం యొక్క అంతిమ లక్ష్యం విముక్తి అయినా, అది మనలాంటి వారి రోజువారీ జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా ఒక సమగ్ర మార్గదర్శి.